బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ కి బిగ్ షాక్. అసెంబ్లీకి రాకపోతే జీతం కట్ అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో ఆయన ఒక సంచలనమైనటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు స్పీకర్గా. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి జగన్ తప్పక హాజరు కావాలని చెప్పి ఆయన అంటున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి, సమస్యలు పరిష్కరిస్తారనే ఆ నమ్మకంతోనే కదా జగన్ గెలిపించింది అని చెప్పి అయ్యన్న పాత్రుడు అంటున్నారు. ఇక కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల హాజరుపై ఏపీ అసెంబ్లీలో కొత్త విధానం అమలు చేయబోతున్నాం అనేది అయ్యన్న చెప్తున్నమాట. ఇక సీట్లో కూర్చుంటేనే ఆటోమేటిక్గా అటెండెన్స్, లేకుంటే హాజరు కానట్లే అని అయ్యన్న అంటున్నారు. ఈ నెల 17న బీఏసీ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు అయ్యన్న పాత్రుడు. అయితే జగన్ జీతం కట్ చేయడమే కాకుండా ఎమ్మెల్యే ఎవరైతే గైర్హాజరు అవుతూ సంతకాలు చేస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా సీట్లో కూర్చుంటేనే ఆటోమేటిక్గా సంతకం పడిపోతుంది, అటెండెన్స్ పడుతున్న రకంగా ఆయన మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి ప్రజలు పంపించిందే మీరు సమస్యను పరిష్కరిస్తారని, ఆ సమస్యలు అడ్రస్ చేయకపోతే ఎలా అని కూడా ఆయన ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు, ఒక హితవు కూడా పలికారని చెప్పాలి. ఈ నెల 17వ తేదీన బీఏసీ మీటింగ్లో అయితే అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు ఈ జీతం కట్టన అంశం పైన కేంద్రానికి కూడా ఒక లేఖ రాసుకొచ్చారు అయ్యన్న పాత్రుడు. దీనికి సంబంధించి అయ్యన్న పాత్రుడు మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆ స్పీకర్ మీటింగ్ లో కూడా నేను లేవనెత్తాను. ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చాయి. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతూ చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగండి కదా. అందుకే నేను లక్నో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలా? వీళ్ళు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, అలాగని కంపేర్ చేయడం డ్యూటీ, బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా? వందరనా గుడిస్తావా ఫ్యాక్టరీ ఉంటే? అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకుంటూ ధర్మ అని లక్నో మీటింగ్ లో మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్, మీరు మాట్లాడేది కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. నీ డ్యూటీలు చేయనప్పుడు నీ జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళని తీసుకుంటారు జీతాలు. డ్యూటీలు చేయనప్పుడు నీ జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో, పార్లమెంట్ లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకపోయినా అతను జీతం తీసుకోవాలా అన్నది నాకు ప్రశ్న. దానికి సమాధానం ఇంకా రాలేదు. ఆ స్పీకర్ మీటింగ్ లో కూడా నేను లేవనెత్తాను. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న మాటలు. సో అసెంబ్లీకి రావాల్సింది సమస్యల పరిష్కారం కోసమని, పబ్లిక్ మిమ్మల్ని ఎన్నుకునేది సమస్యలు పరిష్కరిస్తారని. అసెంబ్లీకి రాకుండా ఉంటే కుదరదు, జీతాలు తీసుకుంటున్నారు, ఫేక్ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని అయ్యన్న పాత్రుడు చెప్తున్నమాట. మా ప్రతినిధి ఏపీ ఇంప్యూటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో జగన్పై ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? జీతం కట్ అనేది పెద్దగా దాన్ని మ్యాండేట్గా చేసినా కూడా పెద్దగా ప్రభావం ఏం చూపించకపోవచ్చు, ఎందుకంటే శాలరీ కోసం ఎమ్మెల్యే అవడం ఏం కాదు. బట్ అంతకు మించి ఏదైనా ఇంకా కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఈ ప్రతిపాదనని కేంద్రానికి లేఖ ద్వారా పంపించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో ఎటువంటి డిసిషన్స్ ఉండబోతున్నా, ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు? ఈ అంశం మాత్రం చాలా కాలంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే పదే ప్రస్తావన చేస్తున్న విషయాన్ని మనం చూడాలి. ఇది మామూలుగా ఈ ఒక్కసారి కాదు, ఆయన అసెంబ్లీ స్పీకర్ అయినప్పటి నుంచి కూడా అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన చాలా గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, కొంతమంది
భాషలకి హాజరు కాకుండానే ఎప్పుడో ఒక రోజు వచ్చి ఈ వ్యవహారంతో చూసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసలు ఈ అసెంబ్లీ దాని వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అనేది. అందుకే ఈ మధ్య లాస్ట్ అసెంబ్లీలో కూడా స్పీకర్ ఒక కొత్త టెక్నికల్ ఇది కూడా చేశారు. ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా రిసీవ్ చేసుకునే కెమెరాస్ ని ఫిక్స్ చేశారు. సీట్లో కూర్చున్న తర్వాత ఆ కెమెరాస్ ఫేస్ ని గెట్నైజ్ చేసి వెంటనే అటెండెన్స్ ఇచ్చే ప్రతిపాదన కూడా చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో నేను నా తునిలో కూడా కొంత ఈ వ్యవహారం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూనే నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశాను అని చెప్పి అయిన పాత్రుడు చెప్పిన పరిస్థితి. ప్రత్యేకంగా జగన్ విషయంలో ఆయన క్లియర్ గా మాట చెప్తారు. జగన్ ఎందుకు హాజరు కావట్లేదు, ఎమ్మెల్యేగా గెలిపించారు కదా పబ్లిక్, మరి అసెంబ్లీలో ప్రజల గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కరిస్తాననే కదా జగన్ ని గెలిపించింది. కొంతమంది ఎమ్మెల్యేలు అసలు సభకు రాకుండానే సంతకాలు చేసేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం మీద కొంత కేంద్రాన్ని కూడా లేఖ రాశాను కాబట్టి కొంత దాని దగ్గర నుంచి కూడా ఒక సానుకూలమైన ఇట్లా వచ్చే పరిస్థితి మనకి కనపడుతుంది. సరే, ఈ వ్యవహారంలో సీట్లో కూర్చుంటేనే ఆటోమేటిక్ గా అటెండెన్స్ లేదంటే హాజరు కానట్లు అనే అంశాన్ని కూడా చూడాలి. 17 నుంచి ఎలాగూ అసెంబ్లీ జరగబోతుంది. 17న బీఎస్సీ జరుగుతుంది. దాంట్లో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అనేది ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈరోజు అన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అంటే మరోసారి ఈ ఎమ్మెల్యేలు వ్యవహార శైలి, ఎమ్మెల్యేలు హాజరు కాని వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, లేదంటే అసలు మీరు జీతాలు తీసుకున్న వాళ్ళు వెనక్కి కట్టేయండి అని కూడా ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు దాకా చాలా మంది జీతాలు తీసుకున్నారు కదా, ఆ జీతాలని మీరు వెనక్కి కట్టేయండి అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. మరి రేపు 17 నుంచి అసెంబ్లీ జరగబోతుంది. దీని మీద ఏమన్నా మరోసారి అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందా? చర్చలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు క్లియర్ గా ఈరోజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలతో జగన్ ఈరోజు ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇటీవల జరిగిన పూర్తి స్థాయిలో. సో అంటే ఈ వ్యవహారం మీద ఏ రాష్ట్రంలో అయినా సరే అసెంబ్లీకి రాని శాసనసభ్యులు జీతం వెనక్కి తీసుకుని వచ్చేలా, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఆయన ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఇవి వెనక్కి ఇచ్చేయాలి. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది అనేది ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. దానికే నేను పార్లమెంట్ లో చట్టం చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఈయన నేరుగా వెళ్ళి ఒక లేఖ కూడా ఇచ్చేసి వచ్చారు. సో అయ్యన్న పాత్రుడు ఈ వ్యవహారాన్ని పదే చేస్తున్న నేపథ్యంలో అయితే ఇంకా దీనిపై తమకు ఇంకా సమాధానం రాలేదని, బహుశా అక్కడి నుంచి వచ్చే గైడ్ లైన్స్ ని బట్టి కూడా ఫర్దర్ గా తాము ఈ వ్యవహారాన్ని ఎలా నడపాలి, దీన్ని ఎలా చట్టం చేయాలి అనే దాన్ని కూడా కొంత చూసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. మనకి అయితే ఇప్పుడు దాని వల్ల రేపు జగన్ రేపు అసెంబ్లీకి అతనైతే అసెంబ్లీకి అయితే రాడు. కానీ దాని పట్ల ఆయన మీద ఏమన్నా వేరే పరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆ చర్యల్ని తీసుకుంటే ఇంతకాలంగా ఎందుకు గమ్మునున్నారు? ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో దీని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మన రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తున్న మాటలు వింటుంటే డెఫినెట్గా కొంత షాక్ అవ్వాల్సిందే. సో కొంత జీతం విషయంలో మాట్లాడుతున్నారైనా అటెండెన్స్ విషయంలో కూడా, అంటే ఇది మ్యాండేట్ కనుక చేస్తే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే గైర్హాజరు అవుతూ ఉన్నారో కనీసం అసెంబ్లీకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, అసెంబ్లీకి రాకుండా వాళ్ళు గైర్హాజరు అవుతూ వాళ్ళు ఏదో షరతులకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇప్పుడు అసెంబ్లీకి రావాల్సిందే. ఏదో ఖాళీగా వచ్చి అసెంబ్లీ అటెండెన్స్లో సంతకాలు పెట్టి అటెండెన్స్కు వచ్చామన్నట్టుగా వాళ్ళు సంతకాలు చేస్తున్నారు, కానీ హాల్లోకి రావడం లేదు. హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటేనే అటెండెన్స్ మ్యాండేట్ అని చెప్పడంతో పాటుగా ఏకంగా జీతం కట్ చేయాలన్న అంశం పైన అటు కేంద్రానికి లేఖ రాసుకొచ్చారు ఆయన. సో జగన్కి మోస్ట్ ఎఫెక్ట్ పడబోతోంది అనేది ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. సో మరి జగన్పై ఎటువంటి ప్రభావం పడుతుందో చూడాలి. వైసీపీ ఎమ్మెల్యేలు మరి షరతులకు అనుగుణంగా ఈ కండిషన్స్కి అనుగుణంగా అసెంబ్లీకి వస్తారా, లేదు ఏరేంజ్ చేసుకుంటే పోయేదేమని చెప్పి వదిలేస్తారా చూడాలి. ఒకసారి మళ్ళీ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ స్పీకర్ మీటింగ్ లో కూడా నేను లేవనెత్తాను. ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చే అంచేత
ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతాడు చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగండి కదా. అందుకే నేను లక్నో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, అలాగని కంపేర్ చేయడం డ్యూటీ బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా? వందరనా నువ్వు ఇస్తావా? నువ్వు ఫ్యాక్టరీ ఉంటే అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని లక్నోలో మీటింగ్ లో మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్, మీరు మాట్లాడేది కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో పదవి జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళని తీసుకుంటారు జీతాలు. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో, పార్లమెంట్ లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకపోయినా అతను జీతం తీసుకోవాలా అన్నది నాకు ప్రశ్న. దానికి సమాధానం ఇంకా రాలేదు. ఏమో అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగైనా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.